ఈరోజు కార్యక్రమంలో జ్యోతిష్శాస్త్రరీత్యా తులారాశి వారి జీవితాంతం ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు వీరు చేయకూడదు అన్న అంశాలు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేంటండి మాకు తెలియదా ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదా అని చెప్పేసి ప్రేక్షకులకు చిన్న సందేహం రావచ్చు. ఇక్కడ జ్యోతిష్శాస్త్రరీత్యా ఒక్కొక్క రాశివారు ఒక్కొక్క పని చేయవచ్చు, ఒక్కొక్క పని చేయకూడదు. ఒక వస్తువును ఉచితంగా ఇవ్వచ్చు, ఇంకొక వస్తువు ఉచితంగా ఇవ్వకూడదు. అంటే ఒకటి మనము తెలుసో తెలియక ఉచితంగా ఎదుటి వ్యక్తులకు బహుమానంగా దానంగా ఇచ్చామనుకోండి, మన అదృష్టం తరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు మనం ఎవరైనా వ్యక్తులు మనకు గిఫ్ట్ ఇచ్చారు కదా అని చెప్పి తీసుకుందాం అనుకోండి, అది ఒకవేళ మనం తీసుకోకూడని వస్తువు అయితే మనం నిజంగా చెప్పాలంటే కష్టాలను స్వీకరించిన వారం అవుతాం. అటువంటి వారందరికీ కూడా జీవితాంతం ఉపయోగపడేటువంటి ఒక మంచి అంశాన్ని జ్యోతిష్శాస్త్రరీత్యా నేను ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ఈరోజు తులారాశి వారు చేయదగిన పనులు, చేయకుండా పనులు, ఎటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారు ప్రధానంగా ఏంటంటే నమ్మినటువంటి వ్యక్తులను, స్నేహితులను, ఇష్టమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రూపంగా కూడా మోసం చేయకూడదు. ఇది చాలా పెద్ద పరిహారంగా వారికి చెప్పవచ్చు. అంటే ఇతరత్ర గ్రహ దోషాల వల్ల కలిగే సమస్యలన్నీ కూడా మరింత పెరగాలి అని చెప్పి అనుకున్నప్పుడు వారు స్నేహితులను, నమ్మిన వారిని మోసం చేసే ప్రయత్నం చేయవచ్చు. అలా వద్దు, నాకు మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలించాలి, ఒకవేళ నేను పుట్టినప్పుడు జాతకంలో నాకు నవగ్రహాల్లో ఏదైనా ఎక్కువగా గ్రహాలు చెడు స్థానంలో ఉంటే కూడా వాటి ఫలితం నాకు కలగకూడదు, నాకు మంచి బాగా జరగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మనం ఈరోజు తులారాశి వారి గురించి చర్చించుకుంటున్నాం. కాబట్టి తులారాశి వారు స్నేహితుల్ని, ఇష్టమైన వ్యక్తుల్ని, అదేవిధంగా వీరిని నమ్మిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసగించకూడదు. అంటే ఎవరిని మోసం చేయకూడదు. అదేవిధంగా వారి ఇంటిని, అదేవిధంగా పనిచేసే కార్యాలయాన్ని, వారు ఉపయోగించే టేబుల్ కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, లేకపోతే బ్రీఫ్ కేసులు కావచ్చు, ఇవి కూడా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా చిన్నపిల్లల మీద కోపడడం కానీ, చిన్నపిల్లలను కావాలని చెప్పో లేకపోతే ఆవేశంలో హింసించే ప్రయత్నం చేయడం, కొట్టడం, తిట్టడం అంటాం కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా తులారాశి వారు చేయడం మంచిది కాదని చెప్పవచ్చు. అదేవిధంగా సూర్యాస్తమయ సమయంలో సూర్యుడికి ఎక్కువ కూడా అంటే సన్ రైస్ ఎక్కువగా మీద పడేలా ఉండకపోవడం మంచిదని చెప్పవచ్చు. అంటే సాయంకాలం పూట ఎక్కువగా ఆ సన్సెట్ టైం అంటాం కదా, అక్కడ కొంతవరకు ఏంటంటే తులారాశి వారు బయట ఎక్కువగా తిరగకపోవడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా అత్త మామల నుంచి కొంతవరకు చిన్న వెండి వస్తువుని కానీ ఏదైనా తీసుకుని ఎప్పుడు కూడా తమ దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. తులారాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వివాహమైన తర్వాత వారి అత్తమామలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి వెండి వస్తువు ఏదైనా చిన్నదాన్ని తీసుకుని ఎప్పుడు కూడా తమ దగ్గర ఉండేలా ఒక వెండి చైన్ కానీ, వెండి ఉంగరం కానీ, లేదా వెండితో చేసినటువంటి భగవంతుడి లాకెట్ ఏదన్నా కానీ ఎప్పుడు కూడా తమ దగ్గర ఉండేలా చూసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా బార్లీ ఉంటుంది కదా, ఆ బార్లీను మరియు ఆవాలను ఇక్కడ దేవాలయంలో ఉన్న పూజారికి తరచుగా కూడా వారు ఇస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉండడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా భగవంతుని పట్ల నమ్మకం కలిగి ఉండటం కూడా తులారాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా తమ మీద తమకు కూడా ఎప్పుడు కూడా నమ్మకం ఉండేలా చూసుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో మనందరికీ కూడా ఏదైనా చిన్న చిన్న ఓటమిలు వస్తే, అంటే అపజయాలు కలిగినప్పుడు మన మీద మనకు నమ్మకం పోతుంది, దేవుడి మీద నమ్మకం పోతుందని చెప్పవచ్చు. అలా తులారాశి వారి విషయానికి వస్తే ఏదైనా వారికి కష్టము, నష్టము జరిగినప్పుడు చిన్న మొత్తంలో కావచ్చు, పెద్ద మొత్తం అవకాశాలు రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. సినీ కళాకారులకు ఊహించినటువంటి అవార్డులు, విద్యార్థులు ఈరోజు ఫలితాలు సంతృప్తికరంగా ఉండడం వల్ల ఆనందంగా గడుపుతారు, భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. మహిళలు శుభ వర్తమానాలు అందుకుంటారు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ మహావిష్ణువు వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బంధువులతోటి తగాదాలు ఏర్పడతాయి, ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. నరాలు, చెవికి సంబంధించిన రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు ఈ రాశి వారికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు, దూరపు బంధువులతోటి ముఖ్య విషయాలపై చర్చలు కొనసాగిస్తారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు అంతగా లభించవు. విద్యార్థులు తమ లక్ష్య సాధనలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబంలో చికాకులు అధికంగా ఎదురవుతాయి. మానసిక అశాంతి కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నిదానంగా సాగుతాయి. ముఖ్య నిర్ణయాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారి నిరాశ కలుగుతుంది.
ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఈ రాశివారు చురుగ్గా పాల్గొంటారు. బంధువులతోటి విభేదాలు ఎవరికైనా అధికంగా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. వ్యాపారస్తుల వరకు వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగస్తుల వరకు ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ సాంకేతిక వర్గాల వారి అంచనాలన్నీ కూడా తప్పుతాయి. సినీ కళాకారులు కష్టపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఆశించిన లక్ష్యాలు అందుకోలేరు. మహిళలకు కూడా ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు నత్తనడకన సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో విజయం చేకూరుతుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా మకర రాశి వారు అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు తీసుకుంటారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అక్కడ అనుకూల ఫలితాలు సాధిస్తారు. విలువైన వస్తువులను సేకరిస్తారు. వ్యాపారస్తుల వారు వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేతికందడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి నుంచి ప్రశంసలు కూడా అందుతాయి. సాంకేతిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు అందిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఆనందంగా గడుపుతారు. ఊరట కూడా చెందుతారు. విద్యార్థులు కూడా అనుకూల ఫలితాలను సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హయగ్రీవ స్వామివారిని పూజించడం, హయగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి మందగిస్తాయి. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు వీరికి ఎదురవుతాయి. శ్రమ తప్ప ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదని చెప్పవచ్చు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవి నెమ్మదిగా ముందుకు సాగుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా వాయిదా వేస్తారు. వ్యాపారస్తుల వారికి నూతన వ్యాపార ఆలోచనలు కలిసి రావు. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులకు కూడా కొన్ని అవరోధాలు ఆటంకాలు తప్పవు. మహిళలకు కుటుంబ చికాకులు అధికంగా ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నత్తనడకన సాగుతాయి. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఫలిస్తాయి. స్నేహితులతోటి వివాదాలన్నీ కూడా పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఎంతటి కార్యాలైనా సరే పట్టుదలతోటి సాధిస్తారు. శుభకార్యాలకు కూడా హాజరవుతారు. రాబడి కూడా పెరిగేటువంటి సూచనలున్నాయి. వ్యాపారస్తుల వారు వ్యాపారంలో నూతన ఉత్సాహంతో గడుపుతారు. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు విదేశీ పర్యటనలు. సినీ కళాకారులు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు దూసుకువెళ్తారు. విద్యార్థులు నూతన లక్ష్యాలతోటి ముందుకు సాగుతారు. మహిళలకు కొంత గందరగోళ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయని చెప్పవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కుజగ్రహ ఆరాధన చేయడం, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో బుధగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటారో వారు దగ్గరటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి గరికమాలను సమర్పించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా స్వామివారి ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు. గ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్శాస్త్రరీత్యా ధనురాశివారి జీవితాంతం చేయదగిన చేయకూడని పనులేమిటి, ఎటువంటి విషయాలు ధనురాశివారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా పాడ్యమి తిథి ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు అన్న అంశాలు.